హాయ్ అందరికీ వెల్కమ్ టు మౌని లైఫ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాం అన్నమాట. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. మీ లైక్ వల్ల మన వీడియోస్ అనేవి చాలామందికి రికమెండ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా నేనైతే ఈరోజు జొన్నలు అయితే పట్టించుకొచ్చిన జొన్న రొట్టెలు చేద్దామనేసి. ఎందుకో ఒక్కొక్కసారి మన హెల్త్ మీద మనకే కాన్షియస్ వచ్చేస్తుంది అనమాట. అరే మంచి ఫుడ్ తీసుకుంటే మనకి హెల్త్ మంచిగా ఉంటుంది అనేసి. ఎందుకంటే నాకు మా బేబీ పుట్టినాక నా హెల్త్ అస్సలు బాగాలేదన్నమాట. చాలా వీక్గా అనిపిస్తుంది. ఈ మధ్య అయితే ఇంకా ఎక్కువ అనిపిస్తుంది అనమాట. ఇంకా మా చిట్టతల్లి వల్లనే ఇంకా నాకైతే ముందే డెలివరీ ఆపరేషన్ అయిందనమాట. ఇంక ఇప్పటి నుంచన్నా మన హెల్త్ కాన్షియస్ పెట్టుకొని మంచి మంచి ఫుడ్ తీసుకోవాలనేసి అయితే నేనైతే ఫిక్స్ అయినా. ఇంకా నాకైతే జొన్న రొట్టెలు చేయడం రాదనమాట. ఇప్పుడే నేర్చుకుంటున్నా. ఎట్లొచ్చినా సరే చేసుకొని తిందాం అనేసి అయితే నేను ఫిక్స్ అయిపోయాను అనమాట. వాటి వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో అందరికీ తెలుసు. అండ్ ఈ జొన్న రొట్టెల వల్ల మన పాత కాలంలో మన అమ్మమ్మ వాళ్ళు నాన్నమ్మ వాళ్ళు చాలా హెల్తీగా ఉండేటోళ్ళు ఈ రొట్టెలు తినడం వల్లనే అనమాట. అందుకని మేము గిటే ఇప్పటి నుంచి తిందాం అనేసి అయితే ఫిక్స్ అయిపోయినా. మెయిన్గా నేనైతే రోజు తిందాం అనేసి అయితే ఫిక్స్ అయిపోయినా. వచ్చినా రాకపోయినా చేసుకుంటే అవే వచ్చేస్తాయి అనమాట. నేర్చుకుందాం అనేసి అయితే ఫిక్స్ అయినా. ఇంకా కర్రీస్ అంటారా, ఏ కర్రీ మీదనన్నా సూపర్గా ఉంటాయి. నేనైతే వెజిటేబుల్స్ ఎక్కువ తింటా. చికెన్ ఎప్పుడో సండే అలా తెచ్చుకుంటాం, అప్పుడు గిట్ట చేసుకునే తింటాం అనమాట. ఇంకా మా బాబా ఎక్కువ తినడు జొన్న రొట్టెలు, కానీ తన గిట పెడతా ఇప్పటి నుంచి నేను. ఇంకా బగారా రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నా మా చిట్టల్లి కోసం అనేసి. మేము గిట తింటాము. ఇంకా తనైతే స్పైసీగా తినదు కదా, అందుకని ఇట్లా చేసేస్తా. తన వల్లనే ఏమో ఇప్పుడు నాకు టైం సరిపోతలేదు, ఇంకా వీడియోస్ గిట్ట తీయలేకపోతున్నా. మీరైతే నాకు సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. ఇంకా వీడియోస్ టైం తీసుకొని చేస్తూ ఉంటాం అన్నమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్.